చూస్తున్నా రెడీ. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను పర్లేదు, బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే చాలా డేస్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీద చాలా వీడియోస్ మీకు యూట్యూబ్లో కూడా అందుతాయి, యూట్యూబ్లో ఉన్నాయి. కాకపోతే నా సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఒక 1400 మంది వరకు ఉన్నారు. యాక్చువల్గా నా ఛానల్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది మ్యూజిక్ కోసం స్టార్ట్ చేశాను. కానీ కాలక్రమేణా నేను కూడా కొంచెం ఆ వర్క్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అన్ని వీడియోస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు వీడియో ఏంటంటే డైలీ ఎర్లీ మార్నింగ్ వాట్సాప్ న్యూస్ ఓపెన్ చేస్తే లేదా మామూలుగా న్యూస్ ఓపెన్ చేస్తే ఈ యాక్సిడెంట్ కాల్ అనేది బాగా జరుగుతుంది. ఇంకోటి, ఈ యాక్సిడెంట్స్లో కూడా మ్యాక్సిమం కార్లే ఉన్నాయి. నేను బాగా ఆలోచించే వీటి గురించి. యాక్చువల్గా 2010 నుండి నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా. ఒక 5 years నేను ట్రావెల్ మెయింటెనెన్స్ చేశాను. నాకు ఒక 5 కార్లు ఉండేవి. నేను ట్రావెల్ ఫీల్డ్లో తిరిగా. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. రాత్రులు పగలు మీకు తెలుసు కదా, ట్రావెల్ అంటే ఎక్కడ రెంట్ వస్తే అక్కడికి వెళ్తా ఉంటుంది. కానీ ఇంతవరకు గాడ్స్ గ్రేస్ వల్ల ఏ ప్రమాదం లేకుండా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా తప్పించుకొని వస్తున్నాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను ట్రావెల్ ఫీల్డ్ లేను. నాకు ఒక చిన్న కంపెనీలో, ఒక పెద్ద కంపెనీయే, ఆ పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం వచ్చింది, నేను చేసుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే యాక్సిడెంట్స్ బాగా జరుగుతాయి. ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా యాక్సిడెంట్లు చాలా రకాలు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్లో నేను ఇంతవరకు ఒక 11 years నేను ట్రావెల్ ఫీల్డ్లో ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను ఇంటికి వెళ్ళాలన్నా ఒక్కొక్కసారి కార్ వేసుకుని వెళ్ళిపోతాను. 1 అయినా 2 అయినా, ఈవినింగ్ 6 అయినా, మార్నింగ్ 4 అయినా అట్లనే వస్తాను. యాక్సిడెంట్స్ జరగడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డ్రైవర్గా మన మిస్టేక్ వల్ల జరుగుతుంది. రెండవది ఆపోజిట్ వాడి మిస్టేక్ వల్ల జరుగుతుంది. మూడవది మనం డ్రైవింగ్ సీట్లో సిన్సియర్గా ఉండకపోవడం వల్ల జరుగుతుంది. మెయిన్ ఈ 3 reasons వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఇటీవల నాకు తెలిసిన ఒక యాక్సిడెంట్ మా కందుకూరు ప్రాంతంలో ఉండే వాళ్ళకి జరిగింది. వాళ్ళు పాలకొల్లు నుండి కందుకూరుకి, అంటే పాలకొల్లు మ్యారేజ్కి వెళ్ళారు. అంటే అక్కడ అమ్మాయిని ఇచ్చారు, పెళ్ళి అయిపోయింది. కందుకూరు నుండి పాలకొల్లు నుండి కందుకూరుకి వస్తున్నారు. దగ్గర టంగుటూరు వరకు వచ్చారు. కొత్త కారు అనమాట. టంగుటూరు వరకు వచ్చారు. జస్ట్ ఇంకా 20 or 25 minutes కంట్రోల్డ్గా డ్రైవ్ చేస్తే 300 kilometers 275 kilometers పర్ఫెక్ట్గా వెళ్ళారు. తర్వాత లాస్ట్ 25 kilometers వచ్చేసరికి వాళ్ళు పర్ఫెక్ట్నెస్ లేదు. అంటే వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు ఒకటి, లేదా బండిలో కంట్రోల్నెస్ లేక యాక్సిడెంట్ జరగవచ్చు. అక్కడ న్యూస్లో ఏముందంటే, తెలిసిన వాళ్ళే న్యూస్లో ఏముందంటే అదుపు తప్పి కారు ప్రమాదానికి గురైంది. దాంట్లో 5 ఉంటే 3 స్పాట్ చనిపోయారు. కారు చూస్తే ఒక చెట్టుకి ఎలా ఆనుకుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి దయచేసి, కారులో మీరు వెళ్తున్నా, లేదా డ్రైవింగ్ సీట్లో మీరున్నా, లేదా ఒక ఫ్యామిలీ కార్లో వెళ్తున్నా, డ్రైవర్ని మీరు పక్కాగా గమనించండి. నెంబర్ 1, డ్రైవర్ని మీరు పక్కాగా గమనించండి. నెంబర్ 2 వచ్చేసరికి మీరు ఏ టైంలో డ్రైవ్ చేస్తున్నారు, మీరు డ్రైవింగ్ వెళ్ళారు, మీరు ట్రిప్ స్టార్ట్ చేసే టైం ఏంటి. డ్రైవర్స్ యాక్చువల్గా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ చాలా లాంగ్ టైం నడుపుతారు, డ్రైవ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మిడ్ నైట్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవరు 12 o'clock వరకు ఆబ్వియస్లీ పర్ఫెక్ట్గానే నడుపుతాడు. 12 o'clock వరకు. 12 తర్వాత 1 వరకు కూడా డ్రైవర్ పర్ఫెక్ట్గానే డ్రైవ్ చేస్తాడు. 1 తర్వాత మ్యాక్సిమం 100%, 100 మంది డ్రైవర్లలో ఇంచుమించు 12 or 1 తర్వాత 100 మంది డ్రైవర్స్లో 70 మంది వరకు ఆటోమేటిక్గా బాడీ అనేది కాస్త ఎనర్జీ డిలే అయ్యింది. సో అప్పుడు మీరు పక్కన ఉన్నట్టయితే ఎవరైనా కో ప్యాసింజర్ లేదా కో డ్రైవర్ ఎవరైనా ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుతుండాలి. వీడి డ్రైవర్ కదా, వీడికి మనం రెంట్ ఇస్తున్నాం కదా, వీడు మనం తీసుకెళ్ళాలి, మనం నిద్రపోయినా వీడు తోలాలి, మనం మెలకుగా ఉన్నప్పుడు వీళ్ళు తోలాలి. మనం ఏం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరైనా డ్రైవర్ మీన్స్ ఒక పైలట్.
ఆ కారులో డ్రైవర్ ఒక నాయకుడు అనమాట. మీరు గమనించండి, నా ట్రావెల్ ఫీల్డ్ లో డ్రైవర్ని హీనంగా చూడటం చాలా చూసాను నేను. నా కారుకు ఒకసారి ఒక డ్రైవర్ని పంపిస్తే తీసుకెళ్ళిన వాళ్ళు కొంచెం హైర్ క్యాస్ట్ అనమాట. యాక్చువల్గా నేను క్యాస్ట్ గుర్తించుకొని మీకు చెప్తున్నా. నా కారుకు ఒకసారి డ్రైవర్ని పంపిస్తే వాళ్ళు పెద్ద ఫంక్షనే, ఏమైతే అక్కడ చాలా మంది ఉన్నారు, ఆ ఫంక్షన్ లో కూర్చొని తెలిస్తే ఏమైంది డ్రైవర్కి, ఆ డ్రైవర్కి ఒక చైర్ వేసి బయట రోడ్డు మీద భోజనం పెట్టారు. వాళ్ళు ఇచ్చే రెంట్ ఎంత తెలుసా అప్పుడు నాకు? 3000 రెంట్. ఆ రెంట్కి నేను పంపించిన కారు ఏం కారు తెలుసా? ఇన్నోవా కారు. నా కారు ఇంచుమించు ఇన్నోవా కారు మీకు కాస్ట్ తెలుసు కదా, సెకండ్స్ లో తీసుకున్నా కూడా ఇంచుమించు కారు 8 నుంచి 10 లక్షలు ఉంటుంది. 3000కి నేను 3000 రెంట్ కోసం 10 లక్షలు కారు పంపించాను, ఒక డ్రైవర్ని పంపించాను. డబ్బులు సంపాదిస్తున్నా, డ్రైవర్ రెస్పెక్ట్ ఇవ్వండి. సరే ఈ విషయం పక్కన పెడితే, నైట్ టైం ఎవరైనా డ్రైవర్ పక్కన ఉంటే, నిద్రపోయే వాళ్ళు అయితే మీరు డ్రైవర్ పక్కన కూర్చోవద్దు. డ్రైవర్స్ ఒకవేళ ఎక్స్పెక్ట్ అయ్యి మీకు కాన్ఫిడెంట్ ఉండి, మీకు 100% కాన్ఫిడెంట్ ఉంటే ఓకే. ఇంకొకటి 100% కాన్ఫిడెంట్ కూడా ఎలా అంటే, డ్రైవర్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు డ్రైవ్ చేశాడు, తర్వాత ఈవినింగ్ మళ్ళీ 10కి డ్రైవింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ మార్నింగ్ వరకు డ్రైవ్ చేయాలనుకోండి. ఆ డ్రైవర్కి రెస్ట్ ఎక్కడ ఉంది? రెస్ట్ ఇచ్చారా? ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా 10 అవర్స్ లేదా 12 అవర్స్ లేదా 13 అవర్స్ 14 అవర్స్ డ్రైవ్ చేస్తాడు, 24 అవర్స్ డ్రైవ్ చేస్తాడు, ఎంత ఎక్స్పర్ట్ అయినా. సో డ్రైవర్కి కాస్త సపోర్ట్ ఇవ్వాలి. మిడ్ నైట్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు డ్రైవర్ పక్కన ఖచ్చితంగా ఎవరో ఒకరు కూర్చొని మాట్లాడుతూ ఉండాలి. మీకు నిద్ర వస్తుందా మిడ్ నైట్? పక్కన ఆపుకోండి, ఏదో ఒక పెట్రోల్ బంక్ చూసుకొని ఆపుకోండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. నీరసంగా ఉందా బండి ఆపుకోండి. ఇంకోటి చాలా మిస్టేక్స్ ఏమవుతున్నాయంటే, అందరూ డబ్బులు ఉంటేనే కార్లు కొనేస్తున్నారు. మంచిదే, కార్లు కొనుక్కుంటున్నారు, కొత్త కొత్త కార్లు, మంచి మంచి కార్లు కొనుక్కుంటున్నారు. కానీ ఎక్కువ రోజు కార్లలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ కాకపోవడం. మీరు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లు కానప్పుడు, మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నప్పుడు డ్రైవర్ని తీసుకెళ్ళండి. మిడ్ నైట్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఒకసారి పర్ఫెక్ట్ డ్రైవర్ని తీసుకెళ్ళండి. ఇంకొకటి డ్రైవర్లు కూడా డ్రైవ్ చేసే వాళ్ళు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఎందుకంటే ఒక ఓనర్ ఒక 20 లక్షలు పెట్టి ఒక కారు కొని, దానికి నిన్ను ఒక డ్రైవర్ గా పెట్టి, ఒక పైలట్ గా పెట్టి, నీకు కొంత జీతం ఇచ్చి ఆ కారు కేసు నీ చేతిలో పెడుతున్నాడంటే ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. అది నీ సొంత కారు లాగే నువ్వు భావించాలి. ఇష్టం వచ్చినట్టు నడపడం, ఓవర్ స్పీడ్ చేయడం, ఎట్లా పడితే అట్లా బ్రేకులు కొట్టడం దయచేసి అలా చేయొద్దు. ఇలా కొంతమంది చేయడం వల్ల డ్రైవర్కి ఉన్న వాల్యూ పోతుంది. ఇప్పుడు ఫ్లైట్ నడిపేదైనా పైలటే, ట్రాక్టర్ నడిపేదైనా పైలటే, లారీ నడిపేదైనా డ్రైవరే, కార్ నడిపేదైనా డ్రైవరే. మరి డ్రైవర్ అంటే ఎందుకు చులకనగా చూస్తున్నారు? మెయిన్ పాయింట్ లోకి వెళ్దాం. నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ పక్కన ఎవరైనా ఉంటే నిద్రపోవద్దు. ఇన్ కేసు మీరు 12 తర్వాత డ్రైవింగ్ స్టార్ట్ చేసినట్టయితే డ్రైవర్ తో మాట్లాడుతూ ఉండండి. డ్రైవర్ యాక్షన్ లో యాక్టివ్ గా ఉంటే ఓకే, ఇన్యాక్టివ్ అయితే దయచేసి కార్ని పక్కన ఆపుకోండి. ప్లీజ్ కార్ని పక్కన ఆపుకోండి, ఒక పెట్రోల్ బంక్ లో ఆపుకోండి, ఒక 2 అవర్స్ 3 అవర్స్ రెస్ట్ తీసుకోండి. 2 గంటలు రెస్ట్ తీసుకోవడం బెటరా, నిద్ర ముక్కలు వెళ్ళి ఏదో దాన్ని రుద్దడం బెటరా? మీరే ఆలోచించండి. 2 అవర్స్ రెస్ట్ తీసుకోవడం బెటర్ కదా. డ్రైవర్కి కాస్త రెస్ట్ ఇవ్వండి, ఫన్నీగా మాట్లాడుతూ ఉండండి. డ్రైవర్ని కూడా మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా ట్రీట్ చేయండి, అతను కూడా హ్యాపీగా డ్రైవ్ చేస్తాడు. లేదా ఇంకా కొంచెం మీరు అర్జెంట్గా వెళ్ళాలి, ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వస్తుంది అనుకో, ఏదో కొనించండి, టీయో కాఫీ అప్పుడప్పుడు తాగించండి, అతనితో ఇంటరాక్ట్ అవ్వండి, అతనితో కూర్చుని మాట్లాడండి. వెళ్ళిన తర్వాత డ్రైవర్కి రెస్ట్ ఇవ్వండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫంక్షన్స్ కి లేదా మామూలు ఏదైనా ప్రోగ్రామ్స్ కి డ్రైవర్ని పెడితే పొద్దున్న నుండి నైట్ వరకు తిరుగుతూనే ఉంటాడు, మళ్ళీ నైట్ నుంచి వాడు విజయవాడ వెళ్ళాలంటాడు. డ్రైవర్ అయినా మనిషి, కాకపోతే కాస్త ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తాం. సో ఈ డ్రైవింగ్ పట్ల, ఈ ట్రావెల్ పట్ల, ట్రావెల్ చేసే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అండ్ డ్రైవ్ చేసే డ్రైవర్ యాక్టివ్గా ఉండాలి. రెండవది, మీరు కార్ కొనుక్కుంటున్నారు, చాలా కార్లు కొనుక్కుంటున్నారు. సరే, దాని గురించి నెక్స్ట్ వీడియో నేను మీకు చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇల్లు 5 నిమిషాల్లో మీరు ఇంటికి రీచ్ అవుతారు అనుకున్నా మంకుగా ఉందంటే పక్కన ఆపేసి పడుకోండి. మంకు తగ్గిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. 5 నిమిషాలు ఓపిక పెట్టి ఇంటికి వెళ్దామని అనుకుని వెళ్ళే బదులు, అక్కడ ఏదో మధ్యలో అయ్యే బదులు ఒక 5 నిమిషాలు పక్కన పడుకోండి, లేదా ఒక గంట రెస్ట్ తీసుకోండి. నిద్ర ముందులో ఇంటికి వెళ్ళే బదులు పక్కన ఆపుకొని పెట్రోల్ బంకులు ఏదో సేఫ్ ప్లేస్ లో పడుకొని హ్యాపీగా లేచి ఇంటికి వెళ్ళడం బెటర్ కదండి.
ఈ విధంగా నేను చాలా చాలా నేను చూసిన చాలా యాక్సిడెంట్లు ఏంటంటే 10 minutes లో వాళ్ళు ఇల్లు రీచ్ అవుతారు, భయంకరమైన యాక్సిడెంట్. హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు ఇల్లు రీచ్ అవుతారు, భయంకరమైన యాక్సిడెంట్. నిద్రమత్తులో భయంకరమైన యాక్సిడెంట్లు. తర్వాత ఓవర్ స్పీడ్. ఎందుకు ఓవర్ స్పీడ్? ఎందుకంటే ఓవర్ స్పీడ్ అర్జెంటుగానే వెళ్ళాలి. మీరు ఒక్కటే, నా ఫిలాసఫీ ఒకటే. నా ట్రావెల్ ఫీల్డ్లో ఇంతవరకు నేను ఇంచుమించు ఓన్ బండ్లు 5 years నేను నడిపాను. సొంతగా 5 సంవత్సరాలు నేను ట్రావెల్స్ మెయింటైన్ చేశాను. నేను ఒకటే నమ్ముతాను, కంట్రోల్ చేసే కెపాసిటీ నీకుంటే స్పీడ్ వెళ్ళు. కంట్రోల్ చేసే కెపాసిటీ నీకు లేదా స్లోగా వెళ్ళు. ఒక్కసారి నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావు అంటే నిన్ను నమ్ముకొని ఎంతో మంది నీ చుట్టుపక్కల కూర్చొని ఉన్నారు కదా, నువ్వు ఆలోచించు. అందరూ మనుషులే. కేర్ఫుల్గా ఉండండి. నిద్ర వస్తుందా, నిద్ర టైం అవుతుందా, పక్కన అనుకొని పడుకోండి, మునిగిపోయేది ఏం లేదు. నిద్ర ముంపులో తోల్తా మీరు వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అవ్వడమో లేదా ఎదురొచ్చే ఆపోజిట్ వాడిని గుద్దడమో, మీరు నష్టపోతారు, ఆపోజిట్ వాడు నష్టపోతాడు, వెహికల్ నష్టపోయింది, వెహికల్ పోయింది, ప్రాణం పోతుంది. ప్రాణం పోతే ఎక్కడి నుంచి వస్తుంది? రీసెంట్గా జరిగిన విషయాలు అయితే 15 minutes లో ఇల్లు రీచ్ అవుతారు, కాలు దుర్దప్పింది. అరగంటలో ఇంటికి వెళ్తారు, నిద్ర ముంపులో గుర్తిస్తారు. ఎందుకండి? సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి. నేను చెప్పిన దానికన్నా మీకు ఇంకా ఎక్కువే తెలుసుండొచ్చు, ముందుగా ఎంతో మంది మీకు చెప్పుండొచ్చు. కాకపోతే నా మనసులో నేను ఇది ఫీల్ అయ్యా. యాక్సిడెంట్స్ ఎంతో కొంత నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళైనా ఎంతో కొంత రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ డ్రైవర్కి వాల్యూ ఇవ్వాలి, అండ్ డ్రైవర్ నడిపే వెహికల్ పట్ల కూడా వాల్యూగా ఉండాలి, తీసుకెళ్తున్న ప్యాసింజర్ పట్ల కూడా వాల్యూగా ఉండాలి. టైం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ మీరు తీసుకెళ్లే ప్యాసింజర్స్ నిద్ర టైం నిద్రకి ఇవ్వండి, డ్రైవింగ్ టైం డ్రైవింగ్కి ఇవ్వండి. పొద్దున నుంచి సాయంత్రం నాకు 24 గంటలు పని చెప్తానే ఉంటారు, అటు ఇటు చెప్తూనే ఉంటారు. మళ్ళీ నైట్ లాంగ్ డ్రైవ్ చేయమంటారు, 1 గంట పొద్దున తరపు పడుకోమంటారు, మళ్ళీ 4 గంటలకు లేపి వెళ్ళిపోమంటారు. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే అండి. డైలీ ఇలా ఉందంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ లైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నిద్ర వస్తే పడుకోండి, నిద్ర లేచాక వెళ్ళండి. మీకు ఇంకేదైనా అనీజీగా ఉందా పక్కన ఆపుకోండి. లేదా మీరు అలసిపోయి ఉన్నారా, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఒక 500 kilometers వెళ్ళాల్సి వస్తుంది, మీరు అలసిపోయారు, ఒక డ్రైవర్ని పెట్టుకోండి, పర్ఫెక్ట్ గా ఉన్న డ్రైవర్ని పెట్టుకొని వాటితో అడగండి, ముందులో చెప్పండి, నాయన 500 kilometers వెళ్ళాలయ్యా, నువ్వు తాగుతావా, నువ్వు రెస్ట్ తీసుకున్నావా లేదా అని అడుక్కోండి. ప్రాణానికి మించిన సేఫ్టీ, ప్రాణానికి మించిన విలువే ఉందండి. సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని వీడియో చేస్తున్నాను. ఒకవేళ ల్యాగ్ అయితే కొంచెం ఫాస్ట్ పెంచుకొని చూడండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకేం వస్తుందని కాదు, మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి షేర్ అయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.